ఏందమ్మా అటు నువ్వు సిగ్గున్నదారా నీకు? అత్తగారింటికి వచ్చి కుర్చీలో పడినావా? నన్నేం చేయమంటావు? మా మామని అడుగు. ఏందమ్మా ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏందన్నా అల్లు నేనేనా పండబెట్టేది? ఏం చేయమంటావా మీ నన్ను? 20,000 పెట్టి మంచం కొన్నా, పరుపు అడిగితే 15,000 చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఆడున్నాయి. చూసారా సార్ డబుల్ యాక్షన్? షాపుల్లో అడిగితే అట్నే చెప్తారు రేట్లు. తయారయ్యే కాడికి పోయి తెచ్చుకోవాలి. అవి ఎక్కడ తయారు చేస్తారో నాకేం తెలుసు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నేనుండ్లా హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అదిగో ఆయనేనమ్మా తిరుగారు. ఏంటమ్మా చెప్పు. మాకు ఒక ఆఫీస్ రూమ్ కావాలి సార్. ఎవరిని అడిగినా గానీ అన్ని సెట్ చేసే బ్రోకర్ మీరే అని చెప్తున్నారు. బ్రోకర్ కాదమ్మా, మీడియేటర్ అంటే మధ్యవర్తి. మధ్యవర్తి గారు, మాకు ఒక మంచి ఆఫీస్ ఒకటి చూసి పెట్టండి సార్. ఆఫీసేగా, రెంట్ 40,000, అడ్వాన్స్ 10 నెలలు, నా కమిషన్ 1,00,000. ఏంట్రా అడ్వాన్స్ 10 నెలల, నీ కమిషన్ 1,00,000? మేమేదో బతకటానికి ఆఫీస్ పెట్టుకుందాం అనుకున్నాంరా, నిన్ను బతికించడానికి కాదు. అసలు నిన్ను ఏంటి మీదకొస్తున్నా? ఇంతవరకు ఈ విజయవాడలో నన్ను కొట్టిన మగోళ్ళు లేడు తెలుసా? కొట్టిన మగాళ్ళేడు, కొట్టిన ఆడదుంది. ఇప్పుడు ఓకేనా? ఇంత మర్యాద అడిగి ఇందాక చెప్పేవాడిని కదా. నీకు ఆఫీస్ రూమ్ కి రూమ్ ఆళ్లు వేస్తారు, ఫర్నిచర్ ఆళ్లు వేస్తారు, ఏసీ ఆళ్లు వేస్తారు, వైఫై ఆళ్లు వేస్తారు, మెయింటెనెన్స్ ఆళ్లే చేస్తారు. నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం ఓకేనా? సరే పద మరి. ఏంటమ్మా ఈరోజు కేసులు ఏం లేవా? ఎవరో తింగర్ బుచ్చంటయ్యా వస్తుంది. అయ్యా రాయుడు గారు, మీరే న్యాయం చేయాలయ్యా నాకు. ఆగమ్మా ఆగాగు. ఏంటో దూరం గుండి చెప్పు. అయ్యా నా కూతుర్ని ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనిన్నారయ్యా. నా కూతురు పై చదువులకి ఎలా వెళ్ళిద్దయ్యా? హాయ్, వాడికి ఫోన్ చేయి. సార్ నమస్తే సార్, పిలిచారంట. ఏరా నీతి లేని కుక్క, ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనిన్నావంట. ఎగ్జామ్ రాయనివ్వకపోతే పై చదువులకు ఎలా వెళ్తుందిరా? తొక్కేం కాదు, ఎల్కేజీకి పై చదువులంటే బాబు. ఎల్కేజీనా? అవునయ్యా, ఎల్కేజీ.